హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రోజా గారు చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఆవిడని మర్చిపోయారు. చెప్పాలంటే ఆయన నియోజకవర్గంలో అయితే అసలు ఎవరు కూడా పేరు కూడా తలవట్ల, అలాంటి పరిస్థితి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే ఉండకుండా ఎక్కడో చెన్నైలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి కనిపించింది రోజా గారు పాపం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏం చేసావమ్మా అంటే, ఏమీ లేదయ్యా, 4 డాన్సులు వేసుకుంటూ 4 స్టెప్పులు వేసుకుంటూ 4 రాళ్ళు వెనకాలేసి చెన్నైలో మాత్రం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నానని చెప్పిందట. అలాగే ఉంది ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా. అయితే పాపం చాలా రోజుల తర్వాత ఉమెన్స్ డే సందర్భంగా ఆమె కూడా తాడేపల్లి ప్యాలెస్కి విజిటింగ్ పాలిటిక్స్ కోసం, ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అడపా తడప 15 రోజులకో 20 రోజులకో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతారు, అలా ఆవిడ కూడా తళుక్కుమని మెరిసినటువంటి పరిస్థితి. వచ్చినప్పుడు కొన్ని సినిమా డైలాగులు చెప్తారుగా, అలాంటి సినిమా డైలాగులే నిన్న కూడా చెప్పారు. కాకపోతే ఏం చెప్పారు అనేది ఒకసారి విన్నాం, ఆ తర్వాత మాట్లాడదానండి. కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది, ఏంటిది మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది. ఎవరి గురించి మేడం? మీ గురించి? ఓ ఇదేదో ఈవిడ గురించే. హోంమంత్రి అమ్మా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమ్మా, ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా కూడా వాడిని శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకి టైం లేదు. అలా అంటే ఒక మంత్రి ఉంది. ఎవరి గురించే నాకైతే బాగా అర్థమైందండి. మీకు అర్థమైందో లేదో కమెంట్ లో కూడా తెలియజేయండి. ఎందుకంటే చాలా క్లియర్ గా ఆవిడ గతంలో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఏ శాఖకు పనిచేశారో, దేనికి ఆమె ప్రధానంగా బయట తిరిగారు, తిరిగిన తర్వాత పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీతో చెప్పులు పంపించటం, పబ్బుల్లో ఎక్కడెక్కడో ఇతర దేశాల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసింది ఎవరో, ఏ శాఖకైతే పనిచేయాలో ఆ శాఖకి ఏం చేశారు, ఏదన్నా ఒక్క పని, మంచి పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, టూరిజం డెవలప్మెంట్కి ఒక్క పని ఇది ఉపయోగపడింది అనేది ఒక్కటి మచ్చుకి ఒక్కటి చెప్పండి రోజా గారు. మీరు చేశారు కదా, మీరు చేసిన దాంట్లో చెప్పుకోవడంలో పెద్ద తప్పే ఉంది, చెప్పుకోవచ్చు కదా. నాకైతే ఆవిడ గురించి ఆవిడేదో కూ అని కోతలు కోస్తాం, ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడే ఎలా అయితే బిహేవ్ చేశారో మనందరికీ తెలుసు, బయట కూడా ఎలా మాట్లాడారో మనందరికీ తెలుసు. ఎలా అనుకుంటా ఈ హావభావాలు పలకటం కూడా చాలా దరిద్రంగా ఉంది. అలాంటి హావభావాలు పలుకుతా అసెంబ్లీ వేదికగా నిజంగా ఒక దేవాలయంలో భావించేటువంటి అసెంబ్లీని ఇంత దరిద్రంగా కూడా చేస్తారా, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఇలా కూడా ఉంటారా అనే, అది కూడా ఆడవాళ్ళు, మహిళలు నిజంగా ఇలా కూడా ప్రవర్తిస్తారా అని సిగ్గుతో ఆడవాళ్లే తలదించుకున్నటువంటి పరిస్థితి అప్పట్లో కనిపించింది. పాపం రోజా గారు అవే గుర్తు తెచ్చుకుని మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారని అనుకుంటున్నారేమో. లా అండ్ ఆర్డర్ ఇష్యూలో రోజా గారికి గుర్తుందో లేదో, ఎవరైతే కొంతమంది లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంది కాబట్టే, అరే మనం గనక దొరికితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా మనం జీవితాంతం అసలు బతికుండి కూడా జీవత్వంలా బతకటమే, దానికన్నా మనం సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం బెటర్రా అని చెప్పి చాలా మంది, ఎవరైతే ఆ చిన్న పసిపాపల్ని, ఆడపిల్లల్ని, చిన్న పసిపిల్లల్ని కొంతమంది ఏదో చేశారో వెంటనే వెళ్ళి చెరువుల్లోనూ ఇంకొక చోట దూకి చచ్చిపోయారు. మీరు అది గుర్తు తెచ్చుకోండి. మీ హయాంలో ఏం చేశారు? మీ హయాంలో అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి వాళ్ళ పేర్లు తీసుకుని దిశ అని పెట్టారు, కానీ మీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగితే ఏం దానికి చర్యలు తీసుకున్నారు? సుగాలి ప్రీతి గురించి మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల పాటు ఏం చేశారు అంట. 5 ఏళ్ల పాటు సుగాలి ప్రీతికి న్యాయం ఎందుకు చేయలేకపోయారు అంట. మీకు అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు అంట. అసలు ఆవిడ గురించి, సుగాలి ప్రీతి గారి తల్లి గురించి కావచ్చు, ఆ తల్లి చిన్న పాప గురించి కావచ్చు, మాట్లాడేటువంటి అర్హత మీకుందా? 5 ఏళ్ల పాటు మీరు ఏం చేశారండి చెప్పండి, ఒక్క మాట చెప్పండి. ఇదిగో మేము సిబిఐకి ఇచ్చాం, సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమైనా బయట పెట్టారా? మాకు అసలు రాలేదయ్యా అని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. ఆ తల్లే బయటకు వచ్చి ఆర్తనాదాలు పెట్టినటువంటి పరిస్థితి మీ హయాంలోనే. మరి మీరు ఏం చేశారు? 5 ఏళ్ళు గుడ్డి గుర్రం పళ్ళు తోమారా అంటే ఆలోచించుకోండి రోజా గారు. మీరు ఏది పడితే అది మాట్లాడడం, ఏదో సెలబ్రిటీ కదా ఏదో చెప్తున్నారు, పెద్ద టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడంట ఆమె వదిలేసి టీడీపీ పార్టీలోకి వచ్చారట. నిజంగా జనాలు పిచ్చోళ్ళు అయితే ఎన్నైనా చెప్తారన్నట్టు ఉంటుంది. సో ఏదేమైనా కానివ్వండి, మొత్తానికి రాజకీయాల్లోకి మళ్ళీ అప్పుడప్పుడు నేను కూడా ఉన్నాను. సరే, నగరి కాకపోతే ఇంకొక నియోజకవర్గం ఎదుర్కొంటాను.
అక్కడ ఓడిపోతే మళ్ళీ వెళ్ళి చెన్నైలో కూర్చుంటాను అంతే తప్ప అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తాను అని చెప్పారు. రీసెంట్గా మేకపాటి రామ్మోహన్ రెడ్డి గారు అనుకుంటా, రాజమోహన్ రెడ్డి గారు అనుకుంటా, ఒక సందేశాన్ని ఇచ్చారు. మీ అందరూ గుర్తుందో లేదో, ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడేసే వాళ్ళని దయచేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు దూరం పెట్టయ్యా, లేదంటే ఏదో నీ మీద అభిమానం కొద్దీ చెప్తున్నాము, లేదా మొత్తం అంతా సంకనాగి పోద్దయ్యా అన్నట్టుంది. అలాంటి జాబితాలో రోజా గారు కూడా ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే ఇప్పుడు 11 తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకొకటి కూడా ఏదో అన్నారుండయి, పంచపాండవులు 5గురే కదా అని తక్కువ అంచనా వేస్తే 100 మంది కౌరవుల్ని చంపేశారట. ఓకే, అంటే మీ ఉద్దేశం 11 పోయి 5కు రావాలన్నమాట. అప్పుడు కానీ మీరు విజృంభించేటువంటి అవకాశం ఉండదా అనేది ఆలోచించుకోవాలి. మొత్తానికి ఏదైనా సరే 5 స్థానాలకి 2029 ఎలక్షన్స్ లో ఉండాలి అనేటువంటి కోరిక వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మీరు కూడా దాంట్లో ఉంటారో లేదో తెలియదు కానీ 5 స్థానాల్లో చూద్దాం. మొత్తానికి 5 స్థానాలతో సరిపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి ముందే హింట్ ఇచ్చినట్టుగా ఉంది.